హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నాటీ రాకెట్స్ ఛానల్. ఈ సండేకి స్పెషల్గా బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను. చికెన్ ఆర్ మటన్ అనుకుంటున్నారేమో, కాదండి, ఫ్రాన్స్ బిర్యానీ. చూసేద్దాం మరి. 1 kg ఫ్రాన్స్ తీసుకున్నానండి. వాటిని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి వాటర్తో బాగా 2-3 టైమ్స్ వాష్ చేశాను. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టే ఇలా కత్తితో కింద పైన కట్ చేసుకొని ఆ బ్లాక్ థ్రెడ్ అనేది ఆ వెయిని తీసేయాలండి. ఫ్రాన్స్కి ఆ వెయిని తీయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది తీసే తినండి. ఇలా పైన కింద కట్ పెట్టడం వల్ల మనం మ్యాగ్నేట్ చేసి ఆ ముక్కకి బాగా పడుతుందండి. క్లీన్ చేసిన ఈ రొయ్యల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుతున్నానండి. ఇలా చేయటం వల్ల రొయ్యల్లో ఉన్న నీసువాసన తగ్గిపోతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వేయించిన జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మసాలా పొడి వేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ రొయ్యల్ని ఒక అరగంట పాటు నాననివ్వండి. 1 kg రొయ్యలకి 3 కప్పుల బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలని గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకొని పక్కకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 లీటర్ దాకా నీళ్లు పోసి దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 3 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగం మొగ్గలు, ఇంకా 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకొని అందులోకి నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ రైస్ 70% వరకు కుక్ అయ్యేటట్టుగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన రైస్ని ఇలా డ్రైన్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసుకొని దాంట్లోకే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం వేయించాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి గరిటెతో లైట్గా కలుపుకోవాలి. అలా 2 నిమిషాలు గరిటెతో కలుపుకున్న తర్వాత ఆ రొయ్యల్ని పాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద వేయించిన ఆనియన్స్ వేయాలి. ఉల్లిపాయలు వేసాక బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 70% కుక్ చేసిన బిర్యానీ రైస్ని ఈవెన్గా లేయర్స్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత పాన్ మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి అరగంట పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీయకుండా 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, యమ్మీ యమ్మీ ఫ్రాన్స్ బిర్యానీ ఇస్ రెడీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.